హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. తెలంగాణ స్టేట్కి సంబంధించి టెట్ జూన్ 2025కి సంబంధించిన అప్లికేషన్ని ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఎప్పుడండి, మీకు ఫస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15th రోజు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30 వరకు క్లోజ్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఒక విషయం అయితే చాలా ఇంపార్టెంట్, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఏమైనా నచ్చినాయా పాయింట్స్ కూడా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటూ కూడా చెప్పుకుంటూ ఈ వీడియోలో మనం అప్లికేషన్ అయితే చేద్దాం. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ న్యూస్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ న్యూస్ ఉంది, ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, రెగ్యులర్గా మీరు ఈ వెబ్సైట్ని అయితే ఫాలో కావాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ మీదనైతే నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఎప్పుడైనా కూడా మనం నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి ప్రతిదీ కూడా. సో చిన్న ఇన్ఫర్మేషన్ పర్పస్ అయితే మీకు ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడ చూడండి, జూన్ 15th నుంచి జూన్ 30 వరకు అయితే ఉంది. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నైతే కనుక మనకి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడు లాస్ట్ డేటు, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేయాలి, టెట్కి సంబంధించి ఏంటిది అనేది పూర్తి సమాచారం ఉంటుంది. ఇవంతా కూడా మీరు చదువుకోవాలి. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి టైం సరిపోదు. ఇగో టీజీ టెట్ జూన్ 2025 టైం షెడ్యూల్ అని ఇక్కడ ఉంది. ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎప్పుడు, కరెక్షన్స్ ఉంటే కనుక ఎప్పుడు, ఇవంతా కూడా ఉన్నాయి, చదువుకోండి. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, దీనికి సంబంధించిన లింక్ ఉన్న కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసండి. ఇక్కడ ఫీజ్ పేమెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, మనకు ఏమైనా ప్రాబ్లం అయితే కనుక ఫీజు పేమెంట్ చెక్ చేసుకోమని ఇండికేషన్ ఇస్తున్నారు. దీని అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, ప్రజెంట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నెంబరు, ఎస్ఎస్సి ప్రకారం అప్లికెంట్ నేమ్, పెళ్ళైనా కూడా ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ? అఫ్ కోర్స్ ఎస్ఏ ఉంటాం కదా, ఎస్ పెట్టేసుకోండి. సో ఇక్కడ పేపర్ 1 పేపర్ 2, బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాస్ అయితే పేపర్ 2 వస్తుంది. రిమైనింగ్ వాళ్ళు పేపర్ 1 కిందకి వస్తారు. ఓకే, సో టీటీసీ డైట్ సెట్ అంటారు కదా, పేపర్ 1 కిందకి వస్తారంటే అక్కడ చూడండి, క్లాస్ 1 to 5th కానీ 6th to 8 కానీ ఉంటుంది. ఓకే, బీఈడి పాస్ అయితే మీకు పేపర్ 2 అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఏ టీచర్స్ గవర్నమెంట్ లోకల్ బాడీ అని ఉంటుంది. సో ప్రజెంట్ ఏమైనా గవర్నమెంట్ సెక్టర్ అంటే ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకుంటే పోస్ట్ ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్లో చేస్తున్నారని చిన్న ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఒకవేళ పెట్టకుంటే మనకు అసలు జాబే లేదు కనుక నో పెట్టుకోండి. సో ప్రజెంట్ పాస్ అయ్యారా, చదువుతున్నారా అని అడుగుతుంది. ఓకే, పాస్ అయితే ఐ హ్యావ్ పాస్డ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్స్ అని పెట్టుకోండి. ప్రజెంట్ చదువుతున్న వారైతే ఐ హ్యావ్ పర్సూయింగ్ రిలవెంట్ టీచర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ పాస్వర్డ్కి సంబంధించింది పెట్టుకుంటున్నాను కదా, పాస్వర్డ్కి సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. హ్యావ్ యూ గాన్ త్రూ ద డీటెయిల్స్ నోటిఫికేషన్ అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బులెటిన్. అఫ్ కోర్స్ అవన్నీ చదివే నేను పోతున్నాను కాబట్టి ఏసి పెట్టుకోవాల్సిందే. ఇక్కడ పేమెంట్ మోడ్, మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, దేని ద్వారా అప్లికేషన్ చేస్తున్నారో చూస్ చేసుకోండి. అమౌంట్ అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే కనబడుతుంది. నేను ఎంట్రీ చేసి చూపెడతా. ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసేసి డిక్లేర్ మీద టిక్ మార్క్ చేసేసి కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని కనబడుతుంది. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, నేను అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేస్తున్నాను. ఫిలప్ చేసి ఇదిగోండి 750 రూపాయలు అయితే బీసీ వాళ్ళకైతే పడ్డది. ఓకే, సో అందరికీ కామన్ ఒకటే. సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ అంటే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎంట్రీ చేసేస్తే ఓటీపీ వచ్చిందని అన్నీ ఎంట్రీ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఏం రిఫ్రెష్ చేయొద్దండి, ఆటోమేటిక్గా అదే రీడైరెక్ట్ అయ్యేదాకా ఏం చేయొద్దు. ఇదిగోండి, అప్పుడప్పుడు ఇట్లా వెబ్సైట్ ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా అయితే ఇంకా నీట్గా కనబడుతుంది. ఇక్కడ ప్రింట్ రిసిప్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఆన్లైన్ ఫామ్ అని ఇంకోటి బటన్ కనబడుతుంది కదా గ్రీన్ కలర్లో, ఆన్లైన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిసిప్ట్ వెంటనే తీసుకోండి, నో ప్రాబ్లం. ఇదిగోండి, అప్లికెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ మ్యాక్సిమం ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఫాదర్ నేము, మదర్ నేము ఎంట్రీ చేయాలి. ఇక్కడ అప్లికెంట్ ఆధార్ నెంబరు ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ జెండర్ అనేది చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మన క్యాస్ట్ అనేది చూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను క్యాస్ట్ అనేది చూజ్ చేసుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఎస్ పెట్టుకుంటే కనుక డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ ఎంట్రీ చేసేయండి. ఓకే, ఐడెంటిఫికేషన్ మార్క్ ఎంట్రీ చేసినాక కొంచెం కిందికి రండి. కొంచెం కిందికి వస్తే కమ్యూనికేషన్ అడ్రస్, మన యొక్క అడ్రస్ అనేది ఎంట్రీ చేయాలి. ఏం లేదు, హౌస్ నెంబర్ ఎంట్రీ చేయండి. హౌస్ నెంబర్ పక్కనే మీ స్ట్రీట్ కానీ మీ విలేజ్ కానీ ఎంట్రీ చేయండి. తర్వాత మీ మండలు, డిస్టిక్,
స్టేట్ ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా రావడం అయితే జరిగింది. ఇక్కడ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్ చూసుకొని రాద్దాం అనుకుంటారు. తెలుగా, హిందా, ఇంగ్లీషా, మరాఠా ఆడ వచ్చిందాన్ని చూజ్ చేసుకొని దాన్ని బట్టే క్వెషన్ పేపర్ ప్యాటర్న్ అనేది డిఫాల్ట్‌గా ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్‌గా ఉంటది. సో, లాంగ్వేజ్‌ను ఇప్పుడు ఉర్దూ పెట్టుకున్నారనుకో ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అట్లా. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ బీఈడీ ఆర్ స్పెషల్ బీఈడీ అంటే స్పెషల్ బీఈడీ ఆర్ అడ్మిటెడ్ అండ్ పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ బీఈడీ స్పెషల్ బీఈడీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd December 2015 సెలెక్ట్ 1 అదర్వైజ్ సెలెక్ట్ 2. అర్థమైందండి? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే. సో 23rd December 2025 తర్వాత బీఈడీ కానీ స్పెషల్ బీఈడీ కానీ చదివిన వాళ్ళు లేకపోతే చదువుతున్న వాళ్ళు ప్రజెంట్ అయితే కనుక ఫస్ట్ బటన్ మీద రేడియో బటన్ అంటారంటే దాన్ని. సో ఆ రేడియో బటన్ ఫస్ట్ పాయింట్ మీద టిక్ మార్క్ చేసుకోండి అని అంటున్నారు. అదర్వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోమని అంటున్నారు. ఎప్పుడు 2015 బిలో పాస్ అయితే సెలెక్ట్ 2 పాయింట్ సెలెక్ట్ సెకండ్ పాయింట్ చూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? 15 తర్వాత పాస్ అయితే ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. 15 కిందికి పాస్ అయిన వాళ్ళు ఎవరైతే బీఈడీ వాళ్ళు పాస్ అవుతారో వాళ్ళు సెకండ్ పాయింట్ చూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ వాళ్ళు బీఈ వాళ్ళు 4 years ఇంటిగ్రేటెడ్ కోర్సు లేకపోతే ఈ ఏంటండి ఈ బీఈ బీటెక్ చేసి ఉంటారు కదా. సో వాళ్ళైతే ఆప్షన్స్ డైరెక్ట్ ఉంటాయి. వాళ్ళ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. చాలా ఇబ్బంది ఏం లేదు వాళ్ళకైతే. రైట్, అర్థమైంది కదా? అవసరమైతే మళ్ళొక్కసారి వినండి, అదొక్కసారి చదవండి. రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఆఫర్డ్ ఫర్ పేపర్ 2 అప్లయింగ్ క్లాస్ 6th to 8th. ఓకే. సో మ్యాథమెటిక్సా మీది సోషల్ సైన్సా బీఈడీలు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ ఏంటిది మరి బీఈడే కదా, స్పెషల్ బీఈడా ఏంటిది అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ ఏందో చూజ్ చేసుకోండి. నా క్వాలిఫికేషన్ అయితే బీఈడీ కాబట్టి బీఈడీ సెలెక్ట్ చేసుకున్నా. పక్కనే స్టడీ, మీ స్టడీ బీఈడీ అనేది యూనివర్సిటీలో చదివారా, ప్రైవేట్లో చదివారా, గవర్నమెంట్లో చదివారా. తర్వాత ఇక్కడ జర్నల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇదిగోండి, ఇది ఈ ఇక్కడ చూడండి, ఆర్ యూ డైరెక్ట్లీ అపియర్ డిగ్రీ ఇన్ ఓపెన్ మోడ్ అని అంటుంది. సో ఓపెన్ మోడ్లో చదివితే ఎస్ పెట్టుకోండి. అక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడగదు సైడ్లో. నో పెట్టుకుంటే ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. అది సిబిఎస్ఆ రెగ్యులర్ ఎస్ఎస్ఆ చూస్ చేసుకొని ఆ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయాలి మనం. అర్థమైందా? ఎంట్రీ చేసేసి కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మనము ఎక్కడ చదివాము, రెగ్యులర్లో ప్రైవేటా అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఆల్ డిస్ట్రిక్ట్స్ 1 to 7 ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ 4 digits ఏదైతే మీరు అంటే ఫస్ట్ 4 districts ఏదైనా 4 districts పోనీ ఏదైనా 4 districts ఎక్కడైతే చదివారో అదే మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ రెగ్యులరా నాన్ రెగ్యులర్ అని అడుగుతుంది. అవన్నీ కూడా ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనేది మొత్తం కూడా స్కూల్ నేమ్తో సహా ఎంట్రీ చేయాలి మనం. రైట్. తర్వాత ఇక్కడ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్, మీరు ఏమన్నా ప్రీవియస్లో పాస్ అయ్యారా అని అడుగుతుంది. నో అంటే కనుక ఏం అడగదండి. సో ఎస్ అంటే కనుక ఇదిగోండి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేశాను. ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ ఎస్ అంటే కనుక ఆ 2011 నుంచి 2024 వరకు సంబంధించి మీ ఎక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. సో నో అంటే ఏం అడగదు, అంతే. ఎస్ అంటేనే ఇదిగోండి ఇవన్నీ అడుగుతుంది. అర్థమైందా? సో ఓకే. సో కొందరైతే స్కోర్ ఎక్కువ కావడం కోసం రాస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఎస్ పెట్టుకొని ఏ ఇయర్లో రాస్తారో పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే. సో మొట్టమొదటిసారిగా అటెండ్ అయ్యే వాళ్ళు నో పెట్టుకుంటారు. సో ఇక్కడ టెస్ట్ సిటీ సెంటర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. 16 ఉంటాయండి. 16 సెంటర్స్ చూజ్ చేసుకోవాల్సింది తప్పది. తర్వాత 200 KB లోపు ఒక ఫోటో ఉంటుంది, ఫోటోని అప్లోడ్ చేయాలి. 50 KB లోపు సిగ్నేచర్ ఉంటుంది, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ అంతే, వీలైతే తొందరగా అప్లై చేసుకోండి. సో అంతా అయిపోయినాక ఇక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ప్రివ్యూ కనబడుతుంది. మొత్తం చెక్ చేసుకోండి, తొందర ఏం లేదు. మొబైల్లో కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో మొబైల్లో అప్లై చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. అన్నీ ఓకే ఉంటే కనుక ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే కథం, అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది. ఇక్కడ మనకు జర్నల్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. జర్నల్ నెంబర్ నోట్అవుట్ చేసుకోండి. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ కూడా మనకు ప్రింట్ కనబడుతుంది. ఈ విధంగా మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి జూన్ 2025కి సంబంధించి టెట్
ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్గా ఎడ్యుకేషన్ ఛానల్ మనది. ఈ సెక్షన్ ద్వారా ప్రతిదీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకసారి ఈ సెక్షన్ని చదవండి. మరిన్ని అప్డేట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.